కూర్చుందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చుందెవరో రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా ఏమైందోదినా అది ఈ ఫోటో అదా మా వారు వారి సారు ఎవరు వారే వదినా సూర్యదేవర జై సూర్య గారు అయ్యో వదినా 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 ఏమైంది వదినా ఆ ఫోటో ఆ ఫోటోలో ఉన్న మనిషి నాకేదో అవుతుంది. అయ్యా ముందిలా రండి, ఇలా వచ్చి కూర్చోండి. వదినా ముందు మంచినీళ్ళు తాగండి. ఇప్పుడు ఎలా ఉంది వదినా? రాత్రి జరిగిందే ఇప్పుడు జరిగింది. నా తలంతా తిరుగుతోంది. ఏవో అస్పష్ట దృశ్యాలు కళ్ళ ముందు కదిలి మాయమైపోతున్నాయి. ఎందుకు ఇలా వదినా? ఆ రోజు గుళ్ళో కూడా ఇలాగే జరిగింది. నాకేమవుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? కంగారేం లేదు వదినా. నాకు తెలిసి కొత్త వాళ్ళని చూస్తే మీకిలా జరుగుతుందనుకుంటాను. అంతేనా? అంతే వదినా, ఏం కాదు ఏం కాదు, భయపడకండి. కాసేపు మంచం మీద పడుకుంటారా? వద్దు, ఇంటికెళ్తాను. ఇక్కడే ఉండండి వదినా, నేను మీకు తోడుగా ఉంటాను కదా. లేదు, వెళ్తాను. సరే.
ఇట్స్ మై ప్లెజర్ బంగారం. రోజు మమ్మల్ని ఇలాగే స్కూల్లో డ్రాప్ చేస్తారా అంకుల్? మా దివ్య బంగారం కోసం రోజు వస్తాను. అక్కర్లేదు. ఈ ఒక్కరోజు నీ కారు ఎక్కానని రోజు ఎక్కుతాను అనుకోకు. నేను నీ కోసం రానురా, నా బంగారం కోసం వస్తాను. తను నా చెల్లి. నేను నీ కారు ఎక్కకపోతే తను కూడా ఎక్కదు. ఏంటి బంగారం? అవునండి, మా అన్నయ్య రాకపోతే నేను కూడా రాను. అన్నయ్య, నీలాగా ఆయన కూడా చాలా మంచివారు. మనకు స్కూల్లో సీట్ ఇప్పించారు కదా. మీ ఇద్దరు గొడవ పడకుండా ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుంది. వాడితో నన్ను కలపక బంగారం, వాడికి మనకి సెట్ అవుతూ. నువ్వు కలుస్తా అన్నా నేను నీతో అస్సలు కలవను. జై అంకుల్ చాలా గ్రేట్ అభి. ఆయనతో ఫ్రెండ్షిప్ అంటే మాటలు కాదు. పెద్ద పెద్ద వాళ్ళే ఆయన్ని కలవటానికి క్యూలో నిల్చుంటారని మా నాన్నారు చెప్పారు. క్యూలో నిలబడే కర్మ నాకు పట్టలేదు. నేను నా కాళ్ళ మీద నిలబడతాను. ఈ పొగరికి ఏం తక్కువ లేదురా. నేను ఎందులోనూ తక్కువ కాదు. పదండి, క్లాస్కి టైం అవుతుంది. కావాలంటే నువ్వు వెళ్ళు, వాళ్ళు వస్తారులే. లేదండి, వెళ్ళాలి. కను చివరన జారే తడి చినుకును సైతం సరే బంగారం. మార్చే చిత్రం నీవే. కలతగ పొల మారే యదమంటల భీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే. నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం. ఆ మాట తనంటూ దూరం నిలిపింది అహంకారం. నువ్వలా ఒడిలోన వాలనా నిండు నూరెళ్ళలోటు తీరిపోదే క్షణాన. చిన్నారి తల్లి బాయ్ అండి. బాయ్. నింగి జాబిలి నీ వెన్నెలంది వెలుగుతోంది నా గుండెలోగి. నిదురించు వేళ నేను దుట నేను ముత్యాల అంజలి. ఎవరా పిల్లలు? చారిగాడి ఇంట్లో అద్దెకుంటారమ్మా. ఆ చారిగాడి ఈ పిల్లల్ని జైకి అంటగట్టుంటాడమ్మా. ఆ పిల్లలతో జైకి అంత ఎఫెక్షన్ ఏంటి? జైకి వాళ్ళకి రిలేషన్ ఏంటి? వాళ్లకు జైకి బీరకాయ పిచ్చి సంబంధం కూడా లేదమ్మా. ఏ రిలేషన్షిప్ లేకపోతే జై వాళ్ళతో అంత క్లోజ్ గా ఎందుకుంటాడు? అంటే మీ అక్కయ్య మంగ బతుకుంటే ఈ పాటికి జైకి అంత పిల్లలుండేవాళ్ళు కదా. తనకు లేని పిల్లల్ని జై వాళ్ళలో చూసుకుంటున్నాడేమో. జైకి పిల్లలే కావాలంటే నేనున్నాను కదా. ఎవరి పిల్లల వెంటో పడడం ఎందుకు? ఆ మధ్య జై ఇంకెవరో పిల్లల్ని చూసి ఇంప్రెస్ అయ్యాడు అని చెప్పారు. వాళ్ళు వీళ్ళు ఒకటేనా? మాకు తెలియదమ్మా. వాళ్ళు వీళ్ళు ఒకటి కాదమ్మా. ఆ పిల్లలు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని ఆ క్యాబ్ డ్రైవర్ చెప్పాడు కదా. నాకు డౌట్ గా ఉంది. మా ఇంటికొచ్చిన పిల్లలు వీళ్ళే. వాళ్ళని చూసి మా మామ్ కూడా ఇంప్రెస్ అయింది. వీళ్ళెవరో తెలుసుకోవాలి. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి.
మా వారు వారి సారు. వారే వదినా, సూర్యదేవర జయసూర్య గారు. ఎవరైనా ఆయనను చూస్తుంటే నాకెందుకు ఇలా అవుతుంది? ఆయనతో నాకేంటి సంబంధం? స్వామి, నాకంతా అయోమయంగా ఉంది, గందరగోళంగా ఉంది. నా గతానికి సంబంధించి ఏ ఒక్క జ్ఞాపకం కూడా నాకు గుర్తుకు రావట్లేదు. ఏవో అస్పష్ట దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాటికి అర్థాలేంటో తెలియడం లేదు. ఆ ఇంట్లో ఉన్న ఫోటోలో వ్యక్తికి నాకు ఏదైనా సంబంధం ఉందా? ఉంటే అది ఎలాంటి సంబంధం? ఇంకోసారి ఆ ఫోటోని చూస్తే ఏవైనా గుర్తుకొస్తుందా? ప్రయత్నిస్తాను స్వామి. నా గతానికి సంబంధించిన చిన్న జ్ఞాపకం గుర్తొచ్చినా చాలు. వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న నాకు ఆధారం దొరికినట్టుగా ఉంటుంది. నేను నా పిల్లలు ఒడ్డెక్కుతాం. అండాకారాండ పిండ భాస్వత్ బ్రహ్మాండ బాండనాదలయద్ బ్రహ్మాత్మక నవ్య జీవనాధారం వర్ణరహిత వర్గమధిత లలిత లలిత భావలులిత భాగ్య రచిత భోగ్య మహిత వసుదైక కుటీరం కామిదార్థ బంధురం కళ్యాణ కందరం సద్గుణైక మందిరం సకల లోక సుందరం పుణ్యవర్ణ పుష్కరం దురిత కర్మ దుష్కరం శుభకరం సుధాకరం సురుచిరం సుధీపరం భవకరం భవాకరం త్రియక్షరం అక్షరం మాధవ మాయామయ బహు కఠిన వికట కంటక పద సంసార కానన సుఖ జ్ఞాన సకట విహారం అష్టాక్షరీ ప్రకృష్ట పంచాక్షరీ విశిష్ట మహామంత్ర యంత్ర తంత్ర మహిమాలయ గోపురం ఘన గంభీరాంబరం జంబూ భూభంబరం నిర్మల యుగ నిర్ఘరం నిరుపమాన నిర్ఝరం మధుర భోగి కుంజరం పరమయోగి బంజరం ఉత్తరం నిరుత్తరం అనుత్తరం మహత్తరం మహాకరం మహాంకురం తత్వమసి తత్వరం తథితరత్తమోహరం మృత్యోరమృతత్వకరం అజరం అమరం. వదినా, ఇంటి బయట ఏం చేస్తున్నారు? ఆ ఫోటో నన్ను వెంటాడుతోంది వదినా. ఆ ఫోటోలో ఉన్న ఆయన చెప్పాను కదా వదినా, జై సారు. నిన్న స్కూల్లో చూడలేకపోయారు. ఆయన్నెక్కడో ఎప్పుడో చూసినట్టుగా ఉంది వదినా. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ వదినా. పేపర్లోనూ టీవీలోనూ చూసుంటారు. కాదు కాదు, ప్రత్యక్షంగా చూసినట్టుగా ఉంది. అందుకు అవకాశమే లేదోదినా. 7 ఏళ్లుగా ఆయన ఇంట్లో కాలు బయటే పెట్టలేదు. ఎందుకని? పాపం ఆయన భార్య మంగా మేడం గారు చనిపోయారు. ఎలా చనిపోయారు? ఊరెళ్ళొస్తుంటే యాక్సిడెంట్ అయింది. జైసారు మిగతా వారు ప్రాణాలతో బయటపడ్డా మంగా మేడం గారు దక్కలేదు. అప్పట్నుంచి జైసార్ పిచ్చోడైపోయారు. మంగా మేడం గారిని తలుచుకుంటూ కుమిలిపోతూ ఇంట్లోనే ఉండిపోయారు.
అంతా చెప్పడంతో ఈ మధ్య జైసార్ బయటకొస్తున్నారు. అంతా సవ్యంగా జరుగుంటే ఈ పాటికి జైసార్కి దివ్య, అభి లాంటి 2 పిల్లలుండేవాళ్ళు. కానీ మంగా మేడం గారితో పాటే ఆ ఇంటి వైభవం కూడా పోయింది. సార్ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. జీవితం మీద ఆసక్తి లేనట్టు ఉండేవారు. ఎందుకో గాని మన దివ్య ఆయనకి బాగా నచ్చింది. పైగా ఆయనది దానగుణం. అందుకే పిల్లల్ని స్కూల్లో చేర్పించారు, నీకు ఉద్యోగం ఇచ్చారు. ఏ జన్మ రుణమో ఇలా తీర్చుకుంటున్నారు. ఓ రకంగా ఆయన వేల కుటుంబాలకి దేవుడొదినా. మమ్మల్ని కూడా ఎంతో ఆదుకున్నారు. మీ జీవితంలో కూడా ఆయన వెలుగు నింపుతారు. మీకు దేవుడే. దేవుడి గదిలో ఫోటో పెట్టి పూజించుకోవాల్సిన మనిషొదినా ఆయన. అంత గొప్ప మనిషి ఎందుకు వెంటాడుతున్నాడు? ఎంత ఆలోచించినా ఆయనకు నాకు సంబంధం ఏంటో అర్థం కావడం లేదు. ఇది నా భ్రమ, లేక నాకు తెలియని నా గతంలో కథ ఏమైనా ఉందా? ఏం ఆలోచిస్తున్నారు వదినా? నిన్న స్కూల్లో జైసార్ని చూడడం మిస్ అయ్యారు కదా, ఏదో రోజు తప్పకుండా చూస్తారులే. ఆయన్ని ప్రత్యక్షంగా చూసినప్పుడైనా ఆయనకు నాకు ఏ సంబంధం ఉందో తెలుస్తుందేమో. నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. ఏరా చారి, ఇప్పుడే వస్తున్నావా? తమరెక్కడికి వెళ్ళొస్తున్నారో? మా గురించి ఆరాలు ఎందుకురా నీకు? మరి నా టైమింగ్స్ గురించి మీకు ఎందుకండి? రే, జై అక్కడ నీకు బాస్ కాదురా, మేం కూడా నీ బాసులమే. ఆహా, పోయిన నెల జీతం ఇంకా రాలేదు, ఎప్పుడిస్తారు? వచ్చే నెలలో పండగ వస్తుంది, బోనస్ ఇవ్వండి. మా మీనాక్షికి శారీ కొనాలి. శాలరీ అడ్వాన్స్ ఇవ్వండి. మా చారుకేశుడికి ల్యాప్టాప్ కొనాలి. లోన్ ఇవ్వండి. అవన్నీ జైని అడగలరా, మమ్మల్ని అడిగితే ఎలా కాదా? అందుకే జై సార్ అడిగేవన్నీ మీరు అడగకూడదు. ఆయన నాకు ఇచ్చేవన్నీ మీరు ఇవ్వలేరు. బుద్ధి గడ్డి తిని అడిగాలేరా. ఇంతకీ జై ఎక్కడికి వెళ్ళాడు తెలుసా నీకు? నేను ఇప్పుడే కదండి వస్తున్నాను, నాకెలా తెలుస్తుంది? జై ఆ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. ఏ పిల్లలు? పొట్టల పౌడర్ డబ్బాతో పొడుస్తా. ఆ పిల్లలెవరో నీకు తెలియదురా? ఆ పిల్లల్లో మీ చారుకేస్ కూడా ఉన్నాడ్రా. నిన్న ఆ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి ఈ రోజు డ్రాప్ చేయడానికి వెళ్ళారా చేశారు? ఏంటి, ఆ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసింది కూడా జయ్యేనా? కాదు కాదు, వాళ్ళే జాయిన్ అయ్యారు, వాళ్ళే. నోరు జారేవు, మాట మార్చుకో. అయినా ఆ పిల్లలంటే జైకి ఎందుకురా అంత ఆపేక్ష? మీకు చంద్రిక గారంటే ఎందుకంటే అంత ఆపేక్ష? రేయ్, మాది భార్యాభర్తల సంబంధం రా. జైకి ఆ పిల్లలకి ఏం సంబంధం ఉంది? పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఏంది మరీ అంత ఇష్టమా? పిల్లలు ముచ్చటగా ఉంటే ఏ చాక్లెట్లో చిప్స్ ప్యాక్లో కొనివ్వాలి. స్కూల్లో జాయిన్ చేసి రోజు డ్రాప్ చేస్తాడంట్రా.
ఓరే నిజం చెప్పరా, జైకి ఆ పిల్లలకి ఏదో సంబంధం ఉంది కదా? మీ మీద ఒట్టండి, ఏ సంబంధం లేదు. వాళ్ళు మొన్ననే మా ఇంట్లో అతికి దిగారు. అంటే నువ్వే ఆ పిల్లల్ని జై కంటించావా? లేదు సార్, నేను ఆ పిల్లల్ని చూడకముందే జై సార్కి ఆ పిల్లలతో పరిచయం ఉంది. వాళ్ళ మధ్యన ఏదో ఉందిరా, పరిచయాన్ని మించిన వ్యవహారం ఏదో ఉంది.